ఇదిలా ఉంటే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రౌడీ రాజకీయాలు చేస్తున్నారని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు. పులివెందుల మండలం నల్లగొండవారిపల్లెలో బీసీ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వేముల మండల పార్టీ పరిశీలకుడు వేల్పుల రామలింగారెడ్డిపై టీడీపీ ముక్కల హత్యాయత్నానికి పాల్పడ్డాయన్నారు. ఇక వైసీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును ధ్వంసం చేసి రమేష్ యాదవ్, రామలింగారెడ్డిను తీవ్రంగా గాయపరిచారన్నారు. ఏం పాపం చేశారని దాడి చేశారు, ఎందుకు ఇలా గాయపరిచారు అని ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ నిలదీశారు. సృష్టి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నమ్రతకు చెందిన 8 బ్యాంక్ అకౌంట్లలో భారీగా నగదు గుర్తించారు. నమ్రత అకౌంట్ నుంచి సంతోషి అకౌంట్లోకి పెద్ద ఎత్తున నగదు మళ్లించినట్లు నిర్ధారించారు. 16 మంది ఏజెంట్లతో సంతోషి చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడినట్టుగా గుర్తించారు. ఎల్లారెడ్డిగూడలోని సంతోషి నివాసంలో కేషీట్ను స్వాధీనం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నమ్రత ఆస్తులు గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో కమర్షియల్ ప్లాట్స్ కొనుగోలు చేశారు. రవి గారు మీరు నమ్రత ఆస్తుల వివరాలు కోరుతూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు గోపాలపురం పోలీసులు లేఖ రాశారు. సికింద్రాబాద్కు చెందిన గైనకాలజిస్ట్ లెటర్ హెడ్లు నమ్రత వాడినట్లుగా తెలుస్తోంది. లెటర్ హెడ్లపై మందులు, ఇంజక్షన్లు రాసిచ్చారని తన పేరుతో ఉన్న లెటర్ హెడ్ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు వైద్యురాలు. నమ్రతపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెరుపు వేగంతో వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. 24 గంటల్లో మళ్లీ భారత్పై దిగుమతి టారిఫ్ విధిస్తానని చెప్పినట్టే అదనంగా 20% సుంకాన్ని మోపారు. వద్దని ఎంత వారించినా వైరి దేశం రష్యా నుంచి విపరీతంగా ముడి చమురును కొని బహిరంగ మార్కెట్లో అమ్ముకుని లాభాల పంట పండిస్తున్నారని ఆరోపిస్తూ భారత్పై 25% టారిఫ్ విధిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఉత్తర్వులపై శ్వేత సౌధంలో ఆయన సంతకం చేశారు. ఇప్పటికే ప్రకటించిన 25% టారిఫ్ నేటి నుంచి అంటే ఆగస్టు 7వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ప్రకటించిన అదనపు 20% టారిఫ్ను 21 రోజుల తర్వాత అంటే ఆగస్టు 27 తర్వాత వర్తింపజేయనున్నారు. రష్యా ముడి చమురును ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత్ విచ్చలవిడిగా దిగుమతి చేసుకుంటోంది. అందుకే మా చట్టాల ప్రకారం అమెరికా కస్టమ్స్ సుంకాల పరిధిలోకి వచ్చే భారతీయ ఉత్పత్తులపై 25% టారిఫ్లను మరోసారి పెంచాలని నిర్ణయించామని ట్రంప్ పేర్కొన్నారు. అదనపు టారిఫ్లకు స్పందనగా భారత్ ప్రతీకార నిర్ణయాలు తీసుకుంటే వైట్ హౌస్ అందుకు తగ్గ టారిఫ్ల సవరణకు సిద్ధపడుతుందని ట్రంప్ సర్కార్ హెచ్చరించింది. మిత్రదేశాన్ని కూడా చూడకుండా మితిమీరిన ఆవేశంతో ట్రంప్ తన అగ్రరాజ్య ఆధిపత్య ధోరణి మరోసారి నిస్సిగ్గుగా ప్రదర్శించారు. స్నేహహస్తం అందిస్తూనే సుంకాల సుత్తితో మొదలంపై భారత్ సైతం ధీటుగా ఘాటుగా స్పందిస్తోంది. 140 కోట్ల జనాభా, చమురు, నిత్యావసరాలు, భారత దేశ ఇంధన భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడబోమని మోడీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇదిలా ఉంటే భారత్పై అమెరికా ప్రకటించిన ఈ అదనపు 25% టారిఫ్ను వెంటనే వర్తింపజేయబోమని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత ఈ అదనపు 20% భారతీయ ఉత్పత్తులపై వర్తింపజేస్తారు. ఇప్పటికే నౌకల్లోకి ఎక్కించిన సరుకుపై అదనపు 20% సుంకాన్ని విధించబోరు. భారత్పై రెట్టింపు పన్నులతో రెచ్చిపోయిన ట్రంప్ ఈ అదనపు సుంకాలు అమెరికా ఖజానాకు నష్టదాయకంగా మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రంగాల వారీగా టారిఫ్ వసూలు చేస్తున్న ఉక్కు, అల్యూమినియంతో పాటు అత్యంత కీలకమైన ఫార్మాస్యూటికల్స్పై అదనపు భారం ఉండబోదని తెలుస్తోంది. తద్వారా అమెరికాలో ధరలు పెరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ట్రంప్ విధించిన అదనపు టారిఫ్ కారణంగా భారత్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తుల ఎగుమతులు సంక్షోభంలో ఉంటాయి. టెక్స్టైల్, సముద్ర ఉత్పత్తులు, తోలు, సానబట్టిన వజ్రాలు, రత్నాభరణాల ఎగుమతులపై అదనపు టారిఫ్ భారం పడవచ్చు. దీంతో అమెరికాకు ఎగుమతి అవుతున్న వస్తూత్పత్తుల పరిణామం సగానికి సగం తగ్గిపోవచ్చని భారతీయ ఎగుమతుల సంస్థల సమాఖ్య ఆందోళన వ్యక్తం చేసింది. అదనంగా 25% టారిఫ్ల గుదిబండ వేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. రష్యా నుంచి భారత్కు దిగుమతవుతోన్న ముడి చమురు నిల్వలను చూసి అమెరికా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటోంది. ఈ అంశంలో భారత్ తన వైఖరిని ఇప్పటికే సుస్పష్టం చేసింది. ముడి చమురు వంటి ఇంధన ఉత్పత్తులు అనేవి పూర్తిగా మార్కెట్ ఒడిదుడుకులను అనుసరించి జరుగుతూ ఉంటాయి. దేశ ఇంధన భద్రత ఏకైక లక్ష్యంగా భారత్ ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది. భారత్పై అదనపు టారిఫ్ విధించడం ద్వారా ఎక్కువ సొమ్ములు కళ్ళజూడాలని అమెరికా ఆశపడడం అత్యంత విచారకరం. ఇలాంటి చర్యలు ఏమాత్రం సబబుగా లేవు. ఇవన్నీ సహేతుకం కానీ అన్యాయమైన నిర్ణయాలు. 140 కోట్ల మంది ప్రజల ఇంధన అవసరాలు మా తక్షణ కర్తవ్యం. ఇంతటి అత్యంత కీలకమైన బాధ్యతల నుంచి భారత్ ఏనాడు పక్కకు తొలగిపోలేదు అన్నారు. దేశ ప్రయోజనాలు, ఇంధన సంక్షోభ నివారణ చర్యల విషయంలో భారత్ ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. విదేశాలు తీసుకునే భారత వ్యతిరేక నిర్ణయాలపై కేంద్ర ప్రభుత్వం తగు కఠిన చర్యలు తప్పక తీసుకుంటుంది. జాతి ప్రయోజనాల పరిరక్షణ కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటుంది. స్వప్రయోజనాల కోసం ప్రతి దేశం స్వీయ నిర్ణయాలు తీసుకుంటుందని అమెరికా స్ఫురణకు తెచ్చుకుంటే మంచిదని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. గత 3 రోజుల్లో ట్రంప్ ప్రభుత్వానికి ధీటుగా భారత ప్రభుత్వం ఘాటైన జవాబు ఇవ్వడం ఇది రెండోసారి. అమెరికా దృష్టిలో బ్రెజిల్, భారత్ ఒక్కటే అని తాజా పన్నుల పెంపు పర్వంతో తేలిపోయింది. బ్రెజిల్పై అమెరికా ఇప్పటికే 50% టారిఫ్ విధిస్తుండగా భారత్పై తాజా పెంపుతో భారతీయ ఉత్పత్తుల దిగుమతి టారిఫ్ సైతం 50%కు చేరుకుంది. మయన్మార్ ఉత్పత్తులపై 40%, థాయిలాండ్, కాంబోడియాలపై 36%, బంగ్లాదేశ్పై 35%, ఇండోనేషియాపై 32%, చైనా, శ్రీలంకపై 30%, మలేషియాపై 25%, వియత్నాంపై 20% టారిఫ్లను అమెరికా విధించింది. రైట్ అవుట్ ఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈరోజు 3 రాష్ట్రాల్లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఈ 2025 ఎండింగ్ లో ఎన్నికలకు సిద్ధమైన రాహుల్ గాంధీ తిరిగి గెలిపించుకోవాల్సిందిగా సవాల్ చేస్తా ఉన్నాం. అడ్డంగా ఓడిపోతుంది కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తిరిగి అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఈరోజు భారతీయ జనతా పార్టీ పైన, మోడీ గారి పైన ఇష్టారాజ్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 3 సార్లు వరుసగా ఓడిపోయారు. అనేక రాష్ట్రాల్లో అడ్రస్ లేదు. కాంగ్రెస్ పార్టీ జీరో పార్టీగా మారిపోయింది అనేక రాష్ట్రాలలో. అలాంటి కాంగ్రెస్ పార్టీ సూర్యుడి మీద ఉమ్మినట్టుగా మోడీ గారు విమర్శిస్తున్నారు. సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ ముఖాల మీదనే పడుతుంది. మీరే తుడుచుకోవడానికి
బట్ట కోసం ఇక్కడక్కడ ఎతకాల్సిన పరిస్థితి వస్తుంది. రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ ప్రజలు ఎప్పుడో కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం రాశారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కూడా మేము పొరపాటు చేశామని ఈరోజు పశ్చాత్తాప పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెట్టినటువంటి ధర్నా ఒకటి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని విమర్శించడం కోసమే తప్ప ఈ సభ ద్వారా ఎవరికి ఒరిగిందేమీ లేదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా ఒరిగిందేమీ లేదు. ఎంతో ప్రగల్భాలు పలికి మేము పొడి చేస్తాము, రాహుల్ గాంధీ వస్తున్నాడు, మల్లికార్జున ఖర్గే వస్తున్నారు, మా పార్టీ అధినాయకత్వంతో వస్తుందని చెప్పారు. చివరికి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేకుండా రేవంత్ రెడ్డి ఎడాపడా మాట్లాడడానికి మాత్రమే నిన్నటి ధర్నా పరిమితమైందని మనం వేస్తా ఉన్నాం. నిన్న 31 నిమిషాల ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం మాత్రమే పరిమితమైంది. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడి మరో బ్రేకింగ్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి పులివెందులలో జరిగిన ఘటనలే సాక్ష్యమని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ రౌడీలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ నాయకుడు ఎమ్మెల్యే రమేష్ యాదవ్పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేస్తున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని చెప్పడానికి పులివెందులలో జరిగిన ఘటనలే సాక్ష్యమని మాజీ మంత్రి విడదల రజని మండిపడ్డారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవలేమని తెలిసే టీడీపీ రౌడీలు అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీ నాయకుడు ఎమ్మెల్యే రమేష్ యాదవ్పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి విడదల రజని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ఓవరాల్ గా కడప పులివెందులకు సంబంధించి ఎందుకెంత సెన్సేషన్ అవుతోంది? ఒక చిన్న ఎన్నిక అండ్ జనరల్ ఎలక్షన్స్ ని కూడా తలపించేటువంటి సీన్లు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఎందుకెంత ఆవేశాలకు లోనవుతున్నారు ఇరు పార్టీల నేతలు? అండ్ ప్రధానంగా అధికార పార్టీ ఏమంటుంది? కడప జిల్లాలో జరిగేటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోరు దాదాపుగా ఆ రణరంగాన్నే తలపిస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ ఎన్నిక గతంలో జరిగినటువంటి ప్రతి ఎన్నికలకు భిన్నంగా పులివెందులలో జరుగుతుందని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ ఎన్నికలు అంటే కేవలము పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కోసం కేవలం 10,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అటువంటి ఈ స్థానంపై అటు ప్రతిపక్షం కావచ్చు, ప్రధాన ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా సొంతం చేసుకోవాలన్నటువంటి అభిప్రాయంతో రెండు పార్టీలు ఉంటున్నాయి. ఆ సందర్భంలోనే వలసలు, తర్వాత దాడులు, ప్రతి దాడులు కూడా జరిగిపోతున్నాయి. ఈ దాడుల్లో అంటే 2 రోజులుగా వరుసగా ఈ పులివెందుల ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. కేవలం అంటే వైసీపీ నాయకులు టార్గెట్ గా కొంతమంది టీడీపీ నేతలు ఈ దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి సంఘటన అంటే పులివెందుల మండలం నల్లగొండవారిపల్లిలో జరిగినటువంటి సంఘటన
తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ఇక్కడికి వైసీపీకి చెందినటువంటి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులైనటువంటి రామలింగారెడ్డి అలియాస్ వేల్పుల రాము నల్లగొండ వారిపల్లెకు వెళ్లడం జరిగింది. అయితే పోలీసులు ఆ గ్రామానికి వెళ్ళడానికి వైసీపీకి పర్మిషన్ లేదని కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా వైసీపీకి చెందినటువంటి నేతలు ఆ గ్రామానికి వెళ్లడము, అక్కడ ఉన్నటువంటి టీడీపీకి చెందినటువంటి కొందరు దాడులు చేయడం జరిగిపోయింది. అయితే ఈ దాడుల వెనుక ఖచ్చితంగా కూటమి నేతలు పథకం ప్రకారమే దాడులు చేశారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ కొన్ని రాడ్లతో సహా ఈ ఎమ్మెల్సీ తర్వాత రామలింగారెడ్డి ఉన్నటువంటి కారును 10 కార్లు చుట్టుముట్టి రౌండప్ చేసి వారిపై దాడికి పాల్పడ్డారని నిన్న స్వయాన ఎమ్మెల్సీనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫోన్ ద్వారా సమాచారాన్ని కూడా అందించడం జరిగింది. ఈ పరిస్థితుల్లో వారి అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ కార్యకర్తల దాడిని తప్పించుకోవడానికి కారును సెంట్రల్ లాక్ చేసుకోవడం కూడా జరిగింది. ఈ సెంట్రల్ లాక్ చేసుకోవడంతో వాళ్ళు ముందుగా తెచ్చుకున్నటువంటి పెట్రోల్ ను కారుపై వేసేటువంటి ప్రయత్నంలో కారు దిగి బయటికి వచ్చి ప్రాణాలతో బయటపడ్డామని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ చెప్పడం జరిగింది. అయితే ఈ సంఘటనకు కారణం వైసీపీ వాళ్ళేనని స్వయంగా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ నిన్న పులివెందులకు హుటాహుటిగా వచ్చి ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులను చూసి చెప్పడం కూడా జరిగింది. వాస్తవానికి వైసీపీ నేతలకు నల్లగొండ వారిపల్లెకు వెళ్లడానికి పర్మిషన్ లేదు. అయినప్పటికీ వారు వెళ్లడం జరిగింది. గతంలో పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అంటే ఫ్యాక్షన్ నేపథ్యాల దృష్ట్యా గ్రామాల్లో అంటే ఇరు వర్గాలు ఫ్యాక్షన్ మూలాలు ఇంకా ఉండనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో రెండు పార్టీలు ఒకరికొకరు ఏ విధంగా ఎదురుపడి ప్రచారాలు చేసుకోవద్దని ముందుగా సూచించినా కూడా లెక్క చేయకుండా వైసీపీ కేవలము ఆ గ్రామానికి వెళ్లడంతోనే ఈ ఘటన జరిగిందని కూడా కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ నిన్న మీడియా సమావేశంలో కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక తీవ్రమైనటువంటి కల్లోలానికి గురి చేస్తుందని కూడా మనము చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి పులివెందుల ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. అలాగే వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి అనేటువంటి అభ్యర్థి రంగంలో ఉన్నారు. ఈ రెండు పార్టీలకు పులివెందుల ఎన్నిక ఇప్పుడు ప్రతిష్టాత్మకం అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు అధికార పార్టీ ఆ స్థానాన్ని ఎలాగైనా కూడా ఖచ్చితంగా ఆ స్థానాన్ని సొంతం చేసుకోవాలా. గతంలో తనకు అంటే ప్రస్తుతం ముఖ్యమంత్రి ఉన్నటువంటి కుప్పం ప్రాంతాన్ని వైసీపీ కొల్లగొట్టింది. ఆ పరంగానే పులివెందులను కూడా కొల్లగొట్టి జగన్ కు తీరని పరాభవాన్ని కూడా మిగిల్చాలని కూడా ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి తన సొంత సోదరుడు అయినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి ఇతర వైసీపీ నేతలు అందరికీ తగిన దిశానిర్దేశం చేసి అక్కడ ప్రచార కార్యక్రమాన్ని మరింత పటిష్టం చేయాలని కూడా సూచించినట్టుగా మనకు సమాచారం ఉంది. అదేవిధంగా నిన్న గాయపడినటువంటి ఎమ్మెల్సీతో సహా లోకల్ లీడర్లకు కూడా మాజీ ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్ లో పరామర్శించి ప్రచారాన్ని ఏమాత్రము తగ్గకుండా చేయాలన్నటువంటి పరిస్థితి కూడా సూచించారు. ఓకే, థ్యాంక్ యూ సేన్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు ముందే హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ టీడీపీ ఆధిపత్య ధోరణికి పాల్పడుతున్నాయి. మరో 3 రోజుల్లో ఎన్నికలు ఉండగానే
రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటోంది. ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి ఇరు పార్టీలు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల నేతలు కార్యకర్తలు ఘర్షణకు దిగుతున్నారు. అధికార పార్టీ అక్రమంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. గతంలో మాదిరి దౌర్జన్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని టీడీపీ నేతలు వార్నింగ్ ఇస్తున్నారు. ఇలా పులివెందుల నియోజకవర్గంలో ఉత్కంఠ ఉద్రిక్తత కొనసాగుతోంది. తాజాగా పులివెందుల నియోజకవర్గం నల్లగొండవారిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఘటనలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కారుపై దాడి జరిగింది. ఆయన కారు అద్దాలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలయ్యాయి. దీంతో వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక చాలా హాట్గా కొనసాగుతోంది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ టీడీపీ వైసీపీ నేతల మధ్య వార్ తారస్థాయికి చేరుకుంది. వైసీపీ నేత అమరేశ్వరరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దీంతో పులివెందులలో ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతపై దాడికి పాల్పడింది టీడీపీ నేతలే అంటూ ఆ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలకు టీడీపీ నేత పులివెందుల పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కౌంటర్ ఇచ్చారు. సొంత పార్టీ నేతలపై వారే దాడికి పాల్పడి తమపై నెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వైసీపీ నేతపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ఆ పార్టీ నేతలు సతీష్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డిలు కడప ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. అమరేష్ అనే అబ్బాయికి తల మీద దాదాపు ఇంత లోతు గాయమైంది. సిటీ స్కాన్ కి తీసుకెళ్లారు. బలమైన రాడ్లతో తల బాధినారు. ఈ మాదిరి ఇంత లోతు గాయమైంది. అంటే దాదాపు ఈ అక్కెళ్ళ గారు, విజయ్ కుమార్ రెడ్డి నేతను, కిరికిరి భాష నేతను, వాళ్ళతో దాదాపు ఇంకొక 30 మంది దాకా వచ్చి ఈ దాడి చేసినారు. మళ్ళా వాళ్ళల్లో ఒక వెహికల్ సైరన్ మోగించుకుంటూ పోయిందంటే ఏ మాదిరి పరిస్థితి ఉందో ఒకసారి అర్థం చేసుకోమని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నా. నిజంగా మీడియా వాళ్ళు ఫోర్త్ పిల్లలు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంత ఘోరమైన ఈ మాదిరి బైండ్ ఓవర్ కేసులను, ఈ మాదిరి జరుగుతా ఉన్న దాడులను రాష్ట్రం అంతా తెలియజేయండి. గట్టిగా న్యాయస్థానాల వరకు కూడా వెళ్ళేలా చేయండి. ఇక్కడ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేదానికి మీడియా కూడా ఖచ్చితంగా చొరవ తీసుకోమని చెప్పి ప్రతి మీడియా వాళ్ళని కూడా, ప్రతి మీడియా హౌస్ ను కూడా నేను మనవి చేస్తాను. ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ, అతను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు. ఆయన పేరు అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి, అలియాస్ వచ్చేసి సైదాపురం చంటి. అతనికి ఏదో తెలుగుదేశం పార్టీ శ్రేణులు దాడి జరిగినట్టు, మేము ఇలాంటి దాడులకు భయపడం, ఏదో అది ఇది అని మాట్లాడడం జరిగింది. నేను సూటిగా అవినాష్ రెడ్డి గారిని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు సైదాపురం చంటి, అంకిరెడ్డి గారి సురేష్ రెడ్డి అలియాస్ సైదాపురం చంటి అనే అతను ఏ పార్టీకి చెందినవాడు? అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినవాడు ఎలా అవుతాడు? ఈ రోజు అంత విత్డ్రాయల్స్ కూడా అయిపోయినాయి. అతన్ని తొండూరు మండలం ఇక్కడ పులివెందుల జెడ్పీటీసీకి జరిగే ఎన్నికల్లో అతను స్వతంత్ర అభ్యర్థిగా ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. అతని సింబల్, అతని గుర్తు కూడా బీరువా గుర్తు వచ్చింది. 3-4 రోజుల నుంచి మేము ఈ తతంగం అంతా చూస్తున్నాం. వాళ్ళకు మధ్య వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి అతను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేయడం జరిగింది. నువ్వు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తుంది, మాకు చాలా అవమానకరంగా ఉంటుంది. నువ్వు ఆ నామినేషన్ ఖచ్చితంగా నువ్వు మానుకొని 3-4 రోజుల నుంచి అతని బ్రతిమాలుతూ, ప్రలోభ పెడుతూ, భయపెడుతూ మీరు ఏం చేస్తారో పులివెందుల ప్రజలందరికీ తెలుసు. విత్డ్రా చేసుకుంటే అంటే కూడా వినకుండా, విత్డ్రా చేసుకోకుండా అతనికి సింబల్ అలాట్ అయిన ఇప్పుడు అతని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళే దాడి చేసి, అంటే మా పార్టీలో ఉండి నువ్వు మళ్ళా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తావని వాళ్ళే దాడి చేసి ఆ నెపాన్ని మా మీద కేస్తున్నారు.
మేము చాలా ప్రజాస్వామ్యబద్ధంగా పులివెందుల పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎలక్షన్ జరపాలనుకుంటున్నాం. మరోవైపు జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నేతలపై బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారంటూ పులివెందుల పోలీస్ స్టేషన్ వద్దకు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు స్థానిక నేతలు చేరుకుని నిరసన తెలిపారు. తుమ్మలపల్లిలో ఈరోజు వెరిఫికేషన్ చేస్తా ఉంటే పోలీసులు అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకే వచ్చినట్టుంది. వచ్చి మీరు ఫోన్ ద్వారా ఓటర్కు డబ్బును పే చేస్తున్నారు, ఫోన్ పే చేస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు, ఆ కారణాలను చూసి స్టేషన్కి రమ్మని పిలిచినారు. స్టేషన్కి మా వాళ్ళని పిలుచుకొని వినారు. అక్కడ ఫోన్లు చెక్ చేసినారు. ఫోన్లు చెక్ చేస్తే ఎవరికి డబ్బులు వాళ్ళు ఫోన్ పే చేయలే. వాళ్ళకు వచ్చిన కంప్లైంట్, వాళ్ళకు వచ్చిన ఫిర్యాదు అబద్ధమని తేలిపోయింది. పోలీసు వాళ్ళు అంగీకరించినారు, లేదు ఫోన్ పే చేయలేదు అని చెప్పినారు. నాకు విషయం తెలిసి ఇక్కడికి వచ్చిన సిఐ గారి చాంద్ బాషా గారితో మాట్లాడితే అవును సార్ మేము పిలిచకొచ్చినాము, కొత్త వాళ్ళు కదా ఎవరు ఏమని విచారించేదాన్ని పిలిచకొచ్చినాము, ఫోన్ పే చేస్తానని చెప్పి కంప్లైంట్ వచ్చింది, ఫోన్లు చెక్ చేసినాము, మరి ఫోన్లలో అయితే డబ్బులు ఇయ్యలేదు అని చెప్పినారు. మరి పంపాలి కదా పిలుచుకొని వండి సార్ అని చెప్పినారు, పంపించినారు. ఈ సంఘటన వరకు అయితే పోలీసు అనేది దురుసుగా ఏం ప్రవర్తించలే. మరి నేనేమన్నా ఇప్పుడు చాంద్ బాషా కరెక్ట్ గా పనిచేసినాడు పర్వాలేబ్బా, ఈ ఒత్తిడిలో ఈ ప్రభుత్వం యొక్క దాడి ఒత్తిడిలో కూడా చాంద్ బాషా అనే సీఏ కరెక్ట్ గా పనిచేసినాడు అని చెప్పి నేనేమన్నా ప్రశంసిస్తే అభినందిస్తే చాంద్ బాషాకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది కాబట్టి చాంద్ బాషా కూడా చెడ్డోడే చాలా దుర్మార్గం చేసినాడు మా పట్ల అంటే చాంద్ బాషా గారికి ఉద్యోగం ఉంటుంది. లేకపోతే చాంద్ బాషాను కూడా బాధ పెట్టే పరిస్థితి చేస్తారు. కానీ పోలీస్ అధికారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇప్పుడు చాంద్ బాషా అనే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ విషయంలో చట్ట ప్రకారము నిజాయితీగా వ్యవహరించిన దానికి నేను ఓపెన్ గా ఏం చెప్తానా, మంచి చేసినాడు, చట్ట ప్రకారం పనిచేసినాడు, ఎస్ అతను మేము అభినందిస్తున్నాము, మమ్మల్ని ఏం సతాయించలేదు చెప్తున్నాము. అట్లనే ఏ పోలీస్ ఆఫీసర్ అయినా గానీ ప్రతిపక్ష పార్టీ నాయకులతో కూడా ఎన్నికలు అయిపోయే సందర్భం వరకు మీరు మంచిగా పనిచేసినారు, చట్టానికి లోబడి పనిచేసినారు అని చెప్పి మాతో అనిపించుకునే స్థితికి మీరు రాగలిగితే గన ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు, ప్రజాస్వామ్యం మిమ్మల్ని చూసి గౌరవిస్తుంది.